సారీ నాగేంద్ర గౌడ్ గారితో ప్రారంభిద్దాం. నాగేంద్ర గౌడ్ గారు, ఎందుకు ఈ వార్తలు పదే పదే బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, ఢిల్లీ పోయిన ప్రతిసారి ముఖ్యంగా వస్తున్నటువంటి వార్తలు సరే ఖండిస్తున్నారు, అయినా పదే పదే వస్తున్నాయి. ఎందుకు నిప్పులేందే పొగ రాదు అని అంటారు అని ఉందా? ఫస్ట్గా ఇప్పుడు మనము 24 సంవత్సరాల నుండి అంటే 2001 నుంచి కూడా పార్టీ స్థాపించిన నాటి కూడా ఎన్నోసార్లు ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ. ఉద్యమం టైంలో ఆ తర్వాత కూడా అధికారంలోకి వచ్చినా కూడా. అయితే ఈరోజు కేంద్రంలో పరిపాలన చేస్తున్న నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ప్రాంతీయ పార్టీలను అన్నింటినీ కూడా లేకుండా చేయాలి, అంతమొందించాలి, ప్రాంతీయ పార్టీల ఉనికి ఉండకూడదు అనే లెవెల్లో మనం గత 10 సంవత్సరాల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవన్నీ ప్రయోగిస్తున్నారు తప్ప వేరే తెలంగాణ కొరకు పుట్టిన పార్టీ, తెలంగాణలో ప్రజలు వద్దనుకుంటే, తెలంగాణ ప్రజలు కావాలనుకుంటే ఉండే పార్టీ తెలంగాణ ప్రజల కొరకే బతికే. ఇది ఎన్ని కేసులు జరిగినాయి, ఎన్ని కేసులు పెట్టినరు. ఇప్పుడు మేడం కవిత గారి కొరకు అంటున్న మాటలు చూస్తుంటే చాలా బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే మనం చూస్తే ఎన్ని కేసులు ఒక్కొక్కరి మీద, ఇప్పుడు నా మీద 70 కేసులు ఉన్నాయి ఉద్యమం టైం లోపల. ఇట్లా ఈ విధంగా చూసుకుంటే ఒక్కొక్కరి మీద 100 కేసులు ఉన్న పరిస్థితుల్లో కూడా టీఆర్ఎస్ పార్టీని వదిలి ఎక్కడ పోయిన పరిస్థితి లేదు. బతుకుతే టీఆర్ఎస్ పార్టీ, ఉంటే టీఆర్ఎస్ పార్టీ, తెలంగాణ కొరకే పుట్టిన పార్టీ, తెలంగాణ కొరకే కొనసాగే పార్టీ. కాబట్టి తెలంగాణలో ఈరోజు కింద పడ్డా మళ్ళీ రేపు లేపుకునేది తెలంగాణ ప్రజలే, తెలంగాణ నాయకత్వమే. కాబట్టి తెలంగాణ నాయకత్వాన్ని కోరుకుంటున్న పార్టీ, తెలంగాణ ఖచ్చితంగా కావాలని, తెలంగాణ కొరకు అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ఉన్న పార్టీ. కాబట్టి ఏ పార్టీలో విలీనం అనేది జరగదు. ఇది ఖచ్చితంగా ఖండించాల్సిందే. తెలంగాణ ప్రజలందరూ కూడా ఖండించాల్సిందే, తెలంగాణ ఉద్యమకారులు ఖండించాల్సిందే. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా మేమందరం కూడా ఖండిస్తూ ఉన్నాము. ఏ పరిస్థితి లోపల విలీనము అనేది మనం చూస్తే తెలంగాణ ఇచ్చినాడు ఆ రోజు చెప్పినారు రేపో మాపో కాంగ్రెస్లో విలీనం అన్నారు. తర్వాత జరిగిన కార్యక్రమాలు మనం చూసినాం, అనేకమైన కార్యక్రమాలు చూసినాం. ఎక్కడ కూడా అన్న మళ్ళా యూటర్న్ తీసుకున్నది వాళ్ళే యూటర్న్ తీసుకున్నారు. ఆ చరిత్ర మనకున్నది, మనం అందరం కూడా చూసినాం. అంటే నేను అనేది ఏంది అంటే ఎక్కడ విలీనం చేయాలి, ఎక్కడ అస్థిరపరచాలి, ఈ పార్టీ ఏదైతే తెలంగాణ కొరకు, తెలంగాణ అభివృద్ధి కొరకు, తెలంగాణ ప్రాంతం కొరకు, తెలంగాణ అస్తిత్వం కొరకు పాటుపడుతున్న పార్టీ. కాబట్టి ఈ పార్టీని చిన్న చేయాలి, ఈ పార్టీని తగ్గించాలి, ఈ పార్టీని లేకుండా చేయాలి, ఈ నాయకులను బదనాం చేయాలి. ఇప్పుడు ఈ రోజు 10 మంది ఎమ్మెల్యేలు ఈ పార్టీని వదిలేసి తెలంగాణ మీరు అన్నట్టుగా అప్పుడంటే తెలంగాణ ఉద్యమం దృష్టిలో పెట్టుకుని సమైక్యవాదులు మీరు అన్నట్టుగా కుట్రలు చేశారు, కుతంత్రాలు చేశారు, లేకుంటే సమైక్యవాదులు తెలంగాణ వాదాన్ని బలహీనపరచాలని చూశారు అనుకోవచ్చు. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ అధికారులు ఉంది, కేసీఆర్ గారే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఆ రకమైనటువంటి బీజేపీలో విలీనం అనే వాదనలు పదే ఎందుకు ముందుకు వస్తుంది? నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కూడా సమైక్యవాదులు లేరనేది లేదు, కుట్రదారులు లేరనేది లేదు. ప్రధానంగా ఇక్కడ జరుగుతుంది ఏంటంటే జాతీయ పార్టీలుగా పిలువబడే ఏదైతే బీజేపీ పార్టీ ఉందో నామరూపాలు లేకుండా ప్రాంతీయ పార్టీలు అనేదే లేకుండా ఉండాలి అనేది అది ఒక ప్రధానమైన ఎజెండా వాళ్ళది. దానికి అంటే ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలి అనుకున్నటువంటి బీజేపీ కేసులు, ఈడీ కేసులో, సిబిఐ కేసులో, లేకుంటే ఇంకో కేసులో పెట్టి ఆ రకంగా లొంగ తీసుకుంటుంది. ఆ లొంగ తీసుకునే ప్రక్రియలో భాగంగా ఇప్పుడు అధికారం కూడా లేదు. ఆల్రెడీ కేసీఆర్ కూతురు జైల్లో ఉంది, బెయిల్ వస్తుందా రాదా అనేటువంటి తెలియదు. అంతకుముందే అరెస్ట్ అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి సిసోడియా ఇప్పటికీ బెయిల్ రాకుండా ఉన్నాడు, ముఖ్యమంత్రి స్వయంగా జైల్లో ఉన్నాడు. ఈ కాంటెస్ట్లో కొంత కేసీఆర్ తన కూతుర్ని కాపాడుకోవడం కోసం ఒక మెట్టు దిగైన బీజేపీతో రాయబారం లాలూచేది విలీనం అంటారా, లేకుంటే వాళ్ళతో అడ్జస్ట్మెంట్ అంటారా అనే దాకా ప్రయత్నాలు చేస్తున్నాడు అనేటువంటిది ఒక వార్తలు చక్కలు కొడుతున్నాయి. దీనికి నేను ఏమంటున్నా అంటే భారతదేశ రాజ్యసభ లోపల ఒక షార్ట్ క్వశ్చన్కు జరిగిన చర్చల 5.5 ఏళ్ల లోపల 132 మంది రాజకీయ నేతల మీద మనీ ల్యాండింగ్ కేసులు నమోదు చేయబడ్డాయి. దీంట్లో ట్రయల్ జరిగినాయి. దీన్ని చాలా జాగ్రత్తగా మనం చూసుకుంటే
ట్రయల్ జరిగినాయి ఐదుగురి మీదనే మాత్రమే జరిగినాయి. దాంట్లో పనిష్మెంట్ అయింది, ప్రూవ్ అయింది ఒక్కరి మీదనే. అంటే 5 మంది మీద పొలిటికల్ కేసులు అంటారు. పొలిటికల్గా రాజకీయ నాయకుల మీద. ఇది చాలా క్లియర్గా ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు దేశ ఆర్థిక సహాయ మంత్రి పంకజ్ చౌదరి చాలా క్లియర్గా ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయన ఆన్సర్ చేసిన ప్రొసీడింగ్ను ప్రచురించడం జరిగింది ఇక్కడ. అంటే నేను ఏమంటున్నా అంటే 132 మంది మీద కేసు నమోదు చేయబడితే అసలు సీరియస్నెస్ లేకుండా రాజకీయ కక్షలతోని రాజకీయాలను అడ్డుపెట్టుకొని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ 132 మంది మీద కేసులు పెడితే తాను జరిగింది ఏంది అంటే 5 మందియే ట్రయల్ జరిగినాయి, ఒక్కరికి మాత్రమే శిక్ష పడ్డది. ఈ విధంగా తీసుకుంటే బెయిల్లు కానీ అరెస్టులు కానీ కేసులు కానీ మీరు చాలా క్లియర్గా మనం చూస్తే కవిత మేడం గారి కేసు కూడా ఫస్ట్ ఎక్కడి నుండి స్టార్ట్ అయిందండి? ఢిల్లీలో ఒక 5 మంది ఎంపీలు కూర్చొని బీజేపీ పార్టీకి చెందిన ఎంపీలు వాళ్ళ ప్రజాప్రతినిధులు ఆ పార్టీ కార్యకర్తలు కూర్చొని ఒక ప్రెస్ నోట్ ఇవ్వడం జరిగింది, ప్రెస్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళకి ఎట్లా లీక్ అవుతుంది? ఈడీ ఈ సమస్యలు చేసేది న్యాయబద్ధంగా చేసేది, ఒకవేళ ఇన్వాల్వ్ ఉంటే వాళ్ళు చేసేది, వాళ్ళు కేసులు నమోదు చేసే పరిస్థితుల పార్టీలే కేసులు నమోదు చేసే పార్టీలే వాళ్ళ కేసుల గురించి చెప్పి తిరిగా బెయిల్ వస్తున్నది రాంది కూడా చెప్తున్న పరిస్థితిగా అంత నీచమైన పరిస్థితి లోపల ఈరోజు ప్రభుత్వాలు జరుగుతాయి. మీరే చెప్తున్నారు, మీరు చెప్పినట్టే వాళ్ళు లొంగ తీసుకోవడం కోసం ఏదైతే చేస్తున్నారో అది సక్సెస్ అయ్యారు, లొంగిపోయే దిశలోకి మీరు చేరుకున్నారు. మేమేమంటున్నాం అంటే ఏ పరిస్థితిలో కవిత మేడం గారికి మేము ఆ రోజు నుండి కూడా మా నాయకుడు చెప్తా ఉన్నాడు, ఆమె కూడా చాలా స్పష్టంగా కోర్టులో కూడా చెప్పింది, కడిగిన ముత్యం లెక్క మేము రావడం జరుగుతుంది అనేది. కేసులే లేవు, కేసే నిరాధారమైన కేసులు, అందులో ఇన్వాల్వ్ అయిందే లేదు, ఎక్కడ ప్రూవ్ చేసింది లేదు. జనరల్గా లా ఏం చెప్తుంది అంటే ఇన్వెస్టిగేషన్ ఏదైతే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా బెయిల్ ఇచ్చే అధికారము, బెయిల్ తీసుకునే అధికారం ఉన్నది. ఆ విధంగా ఆమె న్యాయపరంగా మేము ఫైట్ చేస్తాం, న్యాయపరంగా ఆమె కేసులకే వెళ్తుంది, డెఫినెట్గా బెయిల్ వస్తుంది, అన్నీ జరుగుతాయి. మా పార్టీని విలీనం అనే మాట ఏదైతే ఉందో అది తప్పుడు మాట, తప్పుడు ప్రచారం, అది జరగడానికి వీల్లేదు. తెలంగాణ కొరకు, తెలంగాణ ఉనికి ఉన్నంత వరకు, తెలంగాణ అనే రాష్ట్రం మనం ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రం కొరకు బలిదానాలు చేసుకున్న పార్టీ ఈ పార్టీ కాబట్టి, ఎన్నో త్యాగాల మధ్యన పుట్టిన పార్టీ, ఎన్నో త్యాగాల ఫలితంగా ఈ తెలంగాణ సాధించుకున్న పార్టీ. డెఫినెట్గా తెలంగాణ ప్రజలకు ఎంబడి ఉంటాం, తెలంగాణ ప్రజల కొరకు ఈ పార్టీ అవసరం. ఎన్ని కుతంత్రాలు చేసినా, కుళ్ళు చేసినా తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు బీఆర్ఎస్గా ఏర్పాటైన భారత రాష్ట్ర సమితి పార్టీ ఎక్కడ కూడా ఎవరితోని విలీనం కాదు, విలీనం అయ్యే ప్రసక్తి లేదు, ఎక్కడ స్వార్థానికి కూడా పోయే ప్రసక్తి లేదు. ఎన్ని కేసులైనా పెట్టని వాళ్ళు ఇద్దరు కలిసి కూడా కేసులు పెట్టని ఎక్కడ కూడా అల్జాపూర్ గారు మళ్ళీ మీరే, ఎందుకంటే నాగేంద్ర గౌడ్ గారు చాలా కేటగిరికల్ గా చెప్పారు ఏ రకంగా మీరు కేసులు నమోదు చేస్తున్నారు, ఏ రకంగా